మిస్టర్ ఐపీఎల్ అనగానే క్రికెట్ అభిమానులందరికీ గుర్తుకు వచ్చే పేరు సురేష్ రైనా. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో మిడిల్ ఆర్డర్ లో డామినేట్ చేస్తాడు. సిఎస్కే మాజీ వైస్ కెప్టెన్ సురేష్ రైనా తన క్రికెట్ కెరీర్ లో తొందరగా ఎదిగాడు. కానీ అతని కెరీర్ చివరి నాటికి అందరూ అతన్ని మర్చిపోయారు. సిఎస్కే కు 4 ట్రోఫీలు గెలిపేయడానికి సహాయపడ్డాడు. ఇలాంటి ఆటగాడు ఎందుకు ఇంత పతనానికి గురయ్యాడు? 2018లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి మరియు 2022 ఐపీఎల్ లో నుండి కనుమరుగు అయిపోయాడు. ఎంతగా అంటే ఇప్పుడు అందరూ అతన్ని దాదాపు మర్చిపోయారు. సురేష్ రైనా గురించి ఏదైనా క్రికెట్ అభిమానిని అడిగితే సమాధానం ఒకటే అవుతుంది, డిస్ట్రక్టివ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అతని షార్ట్ సెలెక్షన్ యువరాజ్ సింగ్ మరియు సౌరవ్ గంగూలీలా ఉంటుంది. ఎందుకంటే ఈ క్వాలిటీ అతని క్రికెట్ ప్రారంభంలోనే కనిపించడం ప్రారంభించింది. 2004 అండర్-19 వరల్డ్ కప్ లో మరియు 2005 రంజీ ట్రోఫీలో తన పర్ఫార్మెన్స్ తో సహా తన స్టార్టింగ్ క్రికెట్ కెరీర్ లో సురేష్ రైనా బాగా రాణించాడు. 2004 అండర్-19 వరల్డ్ కప్ లో రైనా 3 హాఫ్ సెంచరీలు సాధించి తన టీం ను ఫైనల్ కు చేరుకోవడానికి సహాయపడ్డాడు. 35 బంతులు 90 పరుగులు చేసిన ఆట ఐకానిక్ గా నిలిచింది. ఆ సమయంలో బీసీసీ అతని ఆటకి బాగా అట్రాక్ట్ అయ్యింది. 2005 రంజీ ట్రోఫీ సీజన్ లో సురేష్ రైనా మరోసారి తన బ్యాటింగ్ ఎబిలిటీని చూపించాడు. కేవలం 6 ఇన్నింగ్స్ లో 630 పరుగులు చేశాడు. ఈ పర్ఫార్మెన్స్ కి అతనికి ఓడిఐ ఫార్మాట్ లో డెబ్యూ చేయడానికి అవకాశం లభించింది, అది కూడా 19 సంవత్సరాల వయసులో. ఆ తర్వాత సురేష్ రైనా టీమిండియా తరపున అనేక ఇన్నింగ్స్ లను ఆడాడు. వాటిలో అతని కాంట్రిబ్యూషన్ బాగా ఇచ్చాడు. తన 13 సంవత్సరాల ఇంటర్నేషనల్ కెరియర్ లో ఎంఎస్ ధోని ఆధ్వర్యంలో ఆడుతున్న రైనా 2011 వరల్డ్ కప్ విజయం నుండి ఎంఎస్ ధోని 15 ఆగస్టు 2020 ఎంఎస్ ధోని రిటైర్మెంట్ తర్వాత రైనా కూడా తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. రైనా ఒకప్పుడు ఇండియా టీమ్ లో కీలక బ్యాట్స్మెన్ లో ఒకటిగా ఉండేవాడు. కానీ వాస్తవం ఏమిటంటే సురేష్ రైనా మెయిన్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ వలన కాదు, ఐపీఎల్ వలన చాలా మందికి తెలుసు. దానిలో అతను అద్భుతమైన పర్ఫార్మెన్స్. సురేష్ రైనాని చెన్నై సూపర్ కింగ్స్ 2,60,00,000 కొనుగోలు చేసింది. సురేష్ రైనా జట్టుకు సరైన ఆటగాడని నిరూపించుకున్నాడు. ఆ సీజన్ లో 16 మ్యాచ్లలో 38 యావరేజ్ తో మొత్తం 421 పరుగులు చేశాడు. ఆ సీజన్ లో సిఎస్కే ఫైనల్ కు చేరుకుంది మరియు ఆ విజయాలలో సురేష్ రైనా కూడా కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్ లో రైనా సిఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అయితే ఫైనల్లో సిఎస్కే రాజస్థాన్ రాయల్ చేతిలో ఓడిపోవడంతో సీజన్ ను గెలవలేకపోయింది. అయితే సురేష్ రైనా ఇప్పటికే చాలా నిరూపించుకున్నాడు. 2009 మరియు 2010 సీజన్ లో రైనా ఇదే ఫామ్ ను కొనసాగించాడు. 2009లో సురేష్ రైనా 434 పరుగులు చేశాడు మరియు అదే సీజన్ లో తన బ్యాటింగ్ నుండి కొన్ని పెద్ద హిట్లు కూడా వచ్చాయి. వాటిలో అతని 97 పరుగుల ఇన్నింగ్స్ కూడా ఉంది. ఆ సీజన్ లో 2వ స్థానంలో నిలిచింది. కానీ ఆర్సీబీ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది. ఆ సీజన్ లో కూడా సిఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన 2వ ఆటగాడిగా సురేష్ రైనా నిలిచాడు. దీని కారణంగా సురేష్ రైనా సిఎస్కే అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. 2010 ఐపీఎల్ సీజన్ లో సిఎస్కే మొదటిసారిగా ఛాంపియన్స్ గా నిలిచింది. ఆ క్రెడిట్ ఎక్కువ భాగం సురేష్ రైనాకు దక్కాలి. ఎందుకంటే మొదటి 2 సీజన్ లో రైనా 30 కంటే ఎక్కువ యావరేజ్ తో 400 కంటే ఎక్కువ పరుగులు సాధించగా 2010 ఐపీఎల్ సీజన్ లో కూడా రైనా 47 యావరేజ్ తో 520 పరుగులు చేశాడు. మరియు ఊహించినట్లుగానే రైనా ఆ సీజన్ లో సిఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అభిమానులు ఆ సీజన్ లో రైనా నుండి సెంచరీ కోసం ఆశించారు, కానీ అది నిజం కాలేదు. అయితే ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావడం ద్వారా ఉత్తరప్రదేశ్ కు చెందిన కుర్రాడు ఇప్పటికే టీమిండియాలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. దాని ఫలితంగా 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో కూడా భాగమయ్యాడు. 2011 సీజన్ సిఎస్కే కి గొప్ప సీజన్, ఎందుకంటే వారు రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచారు. సురేష్ రైనా సిఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. సీజన్ అంతటా జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. సిఎస్కే లోకి ఓవర్సీస్ ప్లేయర్లు వచ్చినా పోయినా కానీ సురేష్ రైనా కాంట్రిబ్యూషన్ మాత్రం ఎప్పుడు తగ్గలేదు. ఆ సీజన్ లో సురేష్ రైనా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును కూడా సాధించాడు. అతను ఇప్పుడు లెజెండ్ షేర్లో టాప్ లో చేరుకున్నాడు. అతను 2013 వరకు ఈ ఫామ్ ను కొనసాగించాడు. ఇక్కడ అతను 400 కంటే ఎక్కువ పరుగులు చేసి వరుసగా 6 సీజన్లలో సురేష్ రైనా 400 కంటే ఎక్కువ పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సమయంలో మరే ఇతర ఆటగాళ్లు ఈ ఘనతను సాధించలేదు. 2013 సీజన్ లో అతను పంజాబ్ పై కేవలం 53 బంతుల్లో తన మొదటి సెంచరీ సాధించాడు. సురేష్ రైనా అక్కడితో ఆగలేదు. ఎంఐతో జరిగిన నెక్స్ట్ మ్యాచ్ లో అతను 99 నాటౌట్ పరుగులు చేసి మిస్టర్ ఐపీఎల్ నిజంగా ఎవరో చూపించాడు. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2014 సీజన్ లో 400 కంటే ఎక్కువ పరుగులు చేయడం సురేష్ రైనాకు సాధారణంగా మారింది. సురేష్ రైనా వరుసగా 7 సీజన్లలో 400 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇది అతని కన్సిస్టెన్సీని చూపిస్తుంది. 2014 నాటికి సిఎస్కే టీం మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా నిలిచింది మరియు ఎంఎస్ ధోని మరియు ఇతర ఆటగాళ్లకు ఇందులో ఎంతో పాత్ర ఉంది. సురేష్ రైనా బహుశా వారి కంటే పెద్ద పాత్రను కలిగి ఉన్నాడు, ఎందుకంటే అతను ప్రతి సీజన్ లో కన్సిస్టెన్సీ గా పరుగులు చేస్తున్నాడు. బహుశా అందుకే అతను ఆ సీజన్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిఎస్కే అభిమానుల నుంచి చిన్నతల అనే పేరును పొందాడు. 2014లో కూడా సిఎస్కే ప్లేయర్స్ కు చేరుకుంది. 30 మే 2014 క్వాలిఫైర్ టు సిఎస్కే వర్సెస్ పంజాబ్ మ్యాచ్. 2 ఐపీఎల్ టీంలు ఫైనల్ కు చేరుకోవాలని చూస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 226 పరుగులు చేసి సిఎస్కే కి 227 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఇక్కడ సిఎస్కే రెండో బంతికి స్మిత్ రూపంలో తన మొదటి వికెట్ ను కోల్పోయింది. కానీ సురేష్ రైనా బ్యాటింగ్ కు వచ్చి పవర్ ప్లే లో చాలా పరుగులు చేశాడు. సురేష్ రైనా పవర్ ప్లే లో టీమ్ స్కోర్ ను 100కు తీసుకెళ్లాడు. మొత్తం టీమ్ స్కోర్ 100 పరుగులు అయితే తన స్కోర్ 87 పరుగులు. అది కేవలం 25 బంతుల్లోనే, అది కూడా 348 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. కానీ పవర్ ప్లే తర్వాత రైనా రన్అట్ అయ్యాడు.
అయ్యాడు. సురేష్ రైనా స్ట్రైక్ లో ఉన్నంత వరకు మ్యాచ్ గెలుస్తున్న అందరూ అనుకున్నారు. కానీ సిఎస్కే 20 పరుగుల తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది. 2015 ఐపీఎల్ లో సురేష్ రైనా 374 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో 400 కంటే తక్కువ పరుగులు చేయడం రైనాకి ఇదే మొదటిసారి. 2015 తర్వాత 2016లో సిఎస్కే టీం బ్యాన్ కారణంగా సురేష్ రైనా కొత్త ఫేజ్ ను ప్రారంభించాడు. 2016లో 2 కొత్త టీంలు వచ్చాయి, గుజరాత్ లయన్స్ మరియు రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్. సిఎస్కే నుండి ఇద్దరు ఆటగాళ్లు వేరు టీంలకు వెళ్లారు. ఎంఎస్ ధోని రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్ మరియు సురేష్ రైనా గుజరాత్ లయన్స్ కు వెళ్లాడు. వారిద్దరు టీం కెప్టెన్ కూడా అయ్యారు. సురేష్ రైనా 2016 సీజన్ లో అద్భుతంగా రాణించాడు. 2016 సీజన్ లో గుజరాత్ లయన్స్ టేబుల్ టాప్ లో నిలిచింది. కానీ వారి జర్నీ ప్లే ఆఫ్స్ లో ముగిసింది. క్వాలిఫైర్ 1 లో ఆర్సీబీతో మరియు క్వాలిఫైర్ 2 లో ఎస్ఆర్ఎస్ తో ఓడిపోయింది. 2017 సీజన్ లో సురేష్ రైనాకు మరియు గుజరాత్ లయన్స్ కు రెండింటికి ఘోరంగా మారింది. ఎందుకంటే అతను టీం ప్లే ఆఫ్స్ కు వెళ్లలేదు. 2 సీజన్ లో రైనా 6 హాఫ్ సెంచరీలతో 841 పరుగులు చేశాడు. అప్పటి నుండి సురేష్ రైనా ఇంటర్నేషనల్ క్రికెట్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. 2018లో సిఎస్కే తిరిగి వచ్చింది మరియు ఆ సీజన్ లో సురేష్ రైనా 400 పరుగులు కూడా సాధించాడు. కానీ సురేష్ రైనా గతంలో 150 స్ట్రైక్ రేట్ తో స్కోర్ చేయగా ఆ సీజన్ లో 132 స్ట్రైక్ రేట్ తో రాణించాడు. కానీ సిఎస్కే ఇప్పటికే టోర్నమెంట్ గెలుచుకుంది. ఈ టోర్నమెంట్ విజయాన్ని చూసి సిఎస్కే మిగిలిన సీజన్ లో రైనాను రిటర్న్ చేసుకుంది. అయితే అతను 2019లో పెద్దగా సాధించలేకపోయాడు. 2019లో సిఎస్కే టీం ఫైనల్ లో ఓడిపోయింది. 2022లో కోవిడ్ కారణంగా రైనా టీం కు దూరం అయ్యాడు. ఆపై 2021లో తన చివరి సీజన్ ను ఆడిన తర్వాత సిఎస్కే మేనేజ్మెంట్ 2022 ఐపీఎల్ లో రైనాను రిటర్న్ చేసుకోలేదు. సురేష్ రైనా నుండి ఇంత డౌన్ ఫాల్ ను ఎవ్వరూ ఊహించలేదు. కానీ అతను చెప్పినట్లుగా ఎంత త్వరగా పైకి లేస్తాడో అంత త్వరగా సమయం వారిని కిందికి దించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ సందర్భంలో రైనా తన సొంత టీం మేనేజ్మెంట్ కూడా కొనుగోలు చేయలేదు. దాంతో అతను 2022 ఐపీఎల్ యాక్షన్ లో అన్సోల్డ్ అయ్యాడు. కొన్ని సీజన్ లో అతను సిఎస్కే కు పెద్దగా తోడ్పడలేకపోయాడు. 2021లో సిఎస్కే టీం తో రైనా 4వసారి కప్ ను గెలుచుకున్నప్పుడు కూడా అతను 120 స్ట్రైక్ రేట్ తో 160 పరుగులు మాత్రమే చేశాడు. 2016 వరకు ఐపీఎల్ లిస్ట్ లో అత్యధిక పరుగులు చేసిన సురేష్ రైనాను 2022 ఐపీఎల్ సీజన్ లో రిటర్న్ చేసుకోలేదు. సురేష్ రైనాను రిటర్న్ చేసుకోవడం తప్ప లేదా సరైనదా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.